సత్యనారాయణ గారికి, మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కేఎస్ఎన్ రాజు గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఈ ప్రాంతంలో అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి అడార్ ఆనంద్ గారికి, అలాగే వారి సోదరి రమాకుమారి గారికి, జిల్లా పార్టీ బీజేపీ అధ్యక్షులు పరమేశ్వర గారికి, రాష్ట్ర సెక్రటరీ సురేంద్ర కుమార్ గారికి, మన ఈ కాన్స్టిట్యున్సీ సీనియర్ నాయకులు మల్లు నాయుడు గారికి, జనసేన నాయకులు రమేష్ గారు, అలాగే బీజేపీ నాయకులు వీళ్ళ శ్రీరామూర్తి గారు, రమణమూర్తి గారు, మోదీ నాయుడు, చుక్కాకుల వెంకట్రావు గారు, చోడవరం నియోజకవర్గ కూటమి నాయకులు, విశాఖ డైరీ పాలకవర్గ సభ్యులు, భావి గౌతమ్ కాల కేంద్రం ప్రెసిడెంట్ లోవల్ గారు, ఇక్కడికి వచ్చిన సోదరిమణులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. నాకు ఎప్పటి నుంచో హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కూడా ఈ డైరీ, విశాఖ డైరీ అంటే ఈ ప్రాంతంలో విశాఖ డైరీ, దాంతోపాటు తులసిరామ్ గారు అంటే రైతు మనిషి, రైతు బాంధవుడు అనేది బాగా ముందు నుంచి కూడా మంచి పేరు ఉండేది. వీళ్ళందరూ నాకు ఎలా పరిచయం అంటే, హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అక్కడ చిత్తూరులో డైరీ చైర్మన్ దొరబాబు గారు, తులసిరామ్ గారు, నల్గొండ డైరీ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు, అలాగే దూల్పాల్ నరేంద్ర గారు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఎక్కువ కలిసేవాళ్ళు. అప్పుడు చెప్పేవాళ్ళు. ఈ ప్రాంతం వచ్చి చూసిన తర్వాత కూడా ఇక్కడ రైతులకి ఒక పెద్ద దిక్కుగా, అండగా ఒక పెద్ద ఫౌండేషన్ వేసి ఆ డైరీని చాలా పైకి తెచ్చారు. ఆయన మాటలోనే మీరు కూడా నడిచి ఇక్కడ రైతులకు అండగా ఇంకా కొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొని ఏ విధంగా రైతులకి మేలు జరగాలో ఆ విధంగా తప్పకుండా చేస్తారని ఆశిస్తూ, ఈ ప్రాంతంలో ఎక్కడ వెళ్ళినా కూడా ముఖ్యంగా